హాయ్ అండి, అందరికీ నమస్తే. మనమైతే ఈరోజు అరిటాకులని పాంప్లెట్ చేప అండి. ఈ చేప అనేది వైట్ కలర్ పాంప్లెట్ అనమాట. అంటే దీని కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది, దీని టేస్ట్ కూడా అలాగే అల్టిమేట్గా ఉంటుందండి. కానీ ఒకసారి తిన్నారంటే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. ఫారినర్స్కి అయితే మాత్రం ఇంకా మామూలు కదండి, అసలు బెలేగా ఉంటుంది అన్నమాట, ఎరగదీసేస్తుందండి. ఇది వితౌట్ ఆయిల్ అనమాట. అసలు ఆయిల్ లేకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కానీ ఆ అరిటాకులోని మనం దీన్ని స్టీమ్ చేసేసరికి ఆ ఫ్లేవర్ టచ్ అవుతుంది అండి ఫిష్కి. అబ్బా, అసలు ఎలాగంటే అసలు మైండ్ పోయిందనమాట, అంత బాగుంది. నాకైతే మెల్లి చేసుకొని తినాలనిపించే అంత టేస్ట్ అయితే నాకు ఇందులో కరెక్ట్గా సెట్ అయిందండి. మనం మామూలుగా ఉప్పులు, కారాలు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా అవని ఇవని కారాలు అటు ఫుల్గా వేసేసుకొని తిని దానికంటే కూడా ఇదైతే నాకు చాలా బెస్ట్ అనిపించింది. కానీ ఫుల్ మాస్గా తినేటోళ్ళకి అయితే మాత్రం కొంచెం సప్పుగా ఉన్నట్టుగా అయితే అనిపిస్తుందండి. ఆ చేపను ఇప్పుడు మనం అరిటాకులను ఎలా చేయాలనేది అయితే చూద్దామండి. దీనికోసం మనం కొంచెం మసాలా అనేది తయారు చేసుకోండి. కొంతమంది పాలకూర, కొంతమంది పుదీనా అలా ఎక్కువగా వేస్తారు. నేనైతే పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, అదేవిధంగా ఒక 2 వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు, ఒక 2 ఇంచుల అల్లం ఏదైతే ఉందో అల్లం ముక్క అనేది వేసుకునండి. వేసుకొని దీన్ని మొత్తం కలిపి మనం పేస్ట్లోకి అయితే చేసేసుకోవాలి. ఇంకా మీకు గ్రీన్ కలర్లో ఇంకో డిఫరెంట్ ఫ్లేవర్ రావాలి అంటే మాత్రం మీరు పాలకూర కానీ లేదంటే పుదీనా కానీ ఇలాగా రకరకాల ఆకుకూరలు అయితే ఇందులో అయితే కలుపుకోవచ్చు. నేనైతే కలపలేదు. ముందుగా అయితే నేను చేపను నేనే కటింగ్ అయితే చేసుకున్నాండి. దీని అయితే మంచిగా ఘాట్లు పెట్టుకొని తోకని కూడా వదిలేసుకున్నాను, ఎందుకంటే కొద్దిగా పెట్టుకోవడం బాగుంటుందని చెప్పేసి. మనం ముందుగా పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో ఆ మసాలాలోని దానికి తగ్గట్టుగా సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, కొంచెం మాత్రమే కారం అండి. ఎందుకో నాకు ఈ పచ్చిమిర్చి కారం కొద్దిగా తగ్గినట్టుగా అనిపించింది అన్నమాట, అందుకోసం అనేసి. దాని తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి, అంటే మిరియాల పౌడర్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట, అందుకని అది కూడా వేసాను. వేసిన తర్వాత దీంట్లో మనం ఒక నిమ్మకాయని కూడా పిండేసుకోవాలి, అంటే పులుపు కొంచెం టచ్ అవ్వాలి కదా. దీని తర్వాత మాస్టర్డ్ ఆయిల్ అండి, ఇది మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. కానీ మాస్టర్డ్ ఆయిల్ అనేది ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాలుగా మంచిదండి. చాలామందికి తెలిసి ఉంటుంది దీనివల్ల బెనిఫిట్స్ ఏంది అనేది. కానీ ఇది కూడా వేసుకుంటే అదొక డిఫరెంట్ ఫ్లేవర్తో భలే ఉంటుందన్నమాట అరిటాకు. కానీ ఒక్కసారి ట్రై చేయండి, ఇంక మీరైతే మాత్రం నిజం చెప్తున్నానండి, నేను రియల్గా నేను తిన్న అన్నింటిలో కల్లా మై ఫేవరెట్ అనేసి చెప్పొచ్చు. కానీ మాస్గా ఏదో మంచి దుమ్ము దులుగుదు అంటే మాత్రం కాదు, స్మూత్గా ఉంటుందన్నమాట ఇదైతే మాత్రం. కానీ అదిరిపోయిందండి. దాని తర్వాత మాకు అందుబాటులో ఉంది కనుక నేనైతే అరిటాకుని తెచ్చుకొని మనం ముందుగా చేసిన మసాలా ఏదైతే ఉందో ఆ మసాలా మొత్తాన్ని కూడా నేను చేపకైతే పెట్టించడం అంటూ జరుగుతుందండి. చేపకి బాగా పెట్టించాలి, కిందన ముక్కులోకి, నోట్లోకి, అన్నిట్లోకి వెళ్ళేటట్టు బాగా పెట్టించేసిన తర్వాత అరిటాకుని ఫోల్డ్ చేసి నేను కట్టడానికి ట్రై చేసి ఒక దారం ఏదైతే ఉందో దారంలో అయితే కట్టేసినండి. అదేవిధంగా నా దగ్గర ఉన్న 2 చేపలను కూడా 2 అరిటాకులు అయితే కట్టేసి పెట్టేసుకున్నాను. దీని తర్వాత ఇది మెల్టీ కడాయి అని చెప్పేసి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుందండి. దీంట్లోనే ఒక స్టీమర్ కూడా వస్తుంది అన్నమాట, ఇలాగ అంటే కన్నాలు ఉన్న జాలి అనమాట, స్టీమ్ అవ్వడానికి. మనకి ఇడ్లీ కడాయి అనేసి అంటారు కదా, మీరు ఇడ్లీ పాత్రలో పెట్టుకునే సరే సరిపోతుందండి. నేనైతే ముందుగా మనం చేసుకున్న 2 చేపలను కూడా ఇందులోనే పెట్టేసుకొని మూత పెట్టుకొని దీన్ని నేను స్టీమ్లోకి అయితే చేసుకున్నాను. మీరైతే ఇడ్లీ పాత్రలోనే కింద జాలి దాంట్లోని మీకు ఎలా కుదిరితే ఆ విధంగా ఆవిరి వచ్చేటట్టు దీన్ని స్టీమర్ చేసుకోండి, అసలు ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. దాని తర్వాత ఇంకా చేపకు ఉండే దారాలు ఈ అరిటాకుని ఇలా తీసి చూస్తే చేప అదొక రకంగా అయితే కనిపించింది. కానీ ఎలా ఉంటుందో అనేసి అనుకున్నాను మనసులో అయితే. నేను రియల్గా ఇలాగే అనుకున్నాను, ఎందుకంటే దీని టేస్ట్ ఎలా ఉంటుందో, అసలు ఉడికితే మనకి ఎలా ఉంటుందో, బాగా సప్పుకుంటుందో అనుకున్నాను. కానీ ఎక్సలెంట్ అండి, అసలు కేక్ అనమాట. ఆ మసాలాకి, ఆ అరిటాక ఫ్లేవర్కి దాని టేస్ట్ చూస్తూ ఉంటుందండి అసలు. ఇంకా మీరైతే మాత్రం రియల్గా వదిలిపెట్టండి, అంత బాగుంటుంది. ఒకసారి ఏ చేపని సరే, పాంప్లెట్ అనేసే లేదు, మీకు అందుబాటులో ఏ చేప ఉంటే ఆ చేపను ఒక్కసారి ట్రై చేయండి, ఇంకా వదిలిపెట్టండి. ఓకే, మీకైతే వీడియో నచ్చిందనేసి అనుకున్నాను. దయచేసి నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, ఏవిడే కుకింగ్ ఛానల్ అందరికీ స్వాగతం. ఈరోజు నేను బుల్లకుక్కల చేపల పులుసు అనమాట, అంటే ఒక ఇగురు లాంటిది, దాంట్లో కొద్దిగా పులుపు కూడా యాడ్ చేయడం అంటూ జరిగిందనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి, టేస్ట్ అనేది చాలా అల్టిమేట్ అనమాట. ఈ బుల్లకుక్కల ఇగురు అనేది ఒక సింపుల్ మెథడ్లో చేశాను, చాలా స్మూత్గా ఉంటుందండి పీస్ అనేది కూడా. ఇదిగోండి ఈ విధంగా అనమాట, జస్ట్ పీస్ని ఇలాగంటే చూసారా, అంతే, చాలా స్మూత్గా మస్తు అసలు మెత్తగా ఉంటుందండి, అంత మెత్తగా ఉంటుంది అన్నమాట ఈ పీస్ అనేది. దుమ్ము కూడా ఓన్లీ సెంటర్లో మాత్రమే దుమ్ము ఉంటుందండి, సేమ్ టు సేమ్ యాజ్ యూజ్గా చెప్పాలంటే బొంబులో ఎలా ఉందో అలా ఉంటుందండి. ఇంకెందుకని మనం లేట్ చేయకుండా ఈ బుల్లకుక్కల ఇగురు అనేది ఎలా చేయాలో ఏంటో కూడా తెలుసుకుందాం. కానీ తెలుసుకుంటే ముందు మేమైతే ఈ చేపల్ని బుల్లకుక్కలు అనేసి అంటాం.
ఒకవేళ కొన్ని ఏరియాలో కొన్ని నేమ్స్ ఉంటాయి కనుక మీరైతే ఈ చేపలు ఏమంటారు కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకెందుకంటే మనం లేట్ చేయకుండా ఈ బులకొక్కల చేపల ఇగురిని ఎలా చేయాలంటే కూడా తెలుసుకుందాం వల్ల స్టార్ట్. ముందుగా అయితే నేను ఒక ఫ్రై బాల్ లాంటిది పెట్టుకున్నాను అండి. అంటే కొద్ది చేపలు చేయడానికి అన్నమాట. మీరు కడాయి కానీ లేదంటే ఏదైనా సరే పెట్టుకోవచ్చు. ఒక గిన్నె లాంటిదైనా సరే సరిపోతుంది అనమాట. కొద్దిగా ఒక 50 గ్రాముల వరకు ఆయిల్ అనేది పోసుకొని అది కొద్ది మరిగిన తర్వాత దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 5 ఎండుమిరపకాయలు వేసి ఇవి కొద్దిగా మాత్రం ఫ్రై అవ్వాలి. ఒకవేళ ఎక్కువ ఫ్రై అయిందనుకోండి చేదు వచ్చేస్తుంది అన్నమాట. కొద్ది ఫ్రై అవ్వగల నేను 1/2 కేజీ ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో దాన్ని మెత్తగా పేస్ట్ లెక్క చేసుకోండి. ఒకదాన్ని 4 ముక్కల కింద కట్టింగ్ అనేది చేసి వాటిని కూడా వేసి మనం కొద్దిగా ఫ్రై అనేది చెయ్యాలి. అంటే ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ కొద్దిగా పైకి తేలిన తర్వాత దీంట్లోని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో అది ఒక సర్వింగ్ స్పూన్ వరకు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ ఆనియన్స్ వేయగల ఏ విధంగా పైకి తేలిందని అదే విధంగా మళ్ళీ పైకి తేలేంత వరకు కూడా కిందని కడాయికి అతుక్కుంటూ ఉంటుంది అన్నమాట. ఆ అతుక్కుండేంత వరకు కూడా మనం కొద్దిగా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే కొద్దిగా ఫ్రై అయిందో దాంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ మాదిరి పసుపు అనేది కూడా వేసుకోవాలి. ఈ పసుపుని కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అదేవిధంగా మళ్ళీ 1/2 కేజీ టమాటాలు, ఈ 1/2 కేజీ టమాటాలని కూడా అందులోనే వేసేసి పేస్ట్ కొట్టేసుకోవాలన్నమాట మెత్తగా. ఈ రెండింటికి పేస్ట్ ఉంటేనే ఎప్పుడైనా సరే ఫిష్ కర్రీకి ఒక మంచి థిక్నెస్ గ్రేవీ లెక్క వస్తుందండి. కటింగ్ చేసినాం అనుకోండి ఆ కటింగ్ టేస్ట్ వేరేగా ఉంటుంది, కానీ పేస్ట్ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి మనం మూత పెట్టి కనీసం ఒక 2 నుంచి 3 నిమిషాలు సేపైనా సరే మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా కొద్దిగా బాగా ఉడకనివ్వాలన్నమాట. చూశారు కదండి, నాకైతే కొద్దిసేపటికి ఉడికి అంతా దగ్గరికి అయ్యి కొద్దిగా ఆయిల్ అనేది కూడా ఏదైతే ఉందో అది కొద్దిగా పైకి తేలిందనమాట. దీని తర్వాత మనం ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నేను కారం అనేది వేసుకుంటున్నాను. ఈ కారం ఏదైనా సరే మీరు వాడవచ్చు. కారాన్ని మీకు తగ్గట్టుగా మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా సరే. కానీ నాకైతే మాత్రం 1 కేజీ చేపలకి ఇది సరిపోతుందన్నమాట. అందువల్ల కారం అనేది కూడా వేసి దాన్ని కూడా కొద్దిసేపు ఫ్రై చేస్తే మళ్ళీ ఈ విధంగా ఆయిల్ అనేది తేలుతుంది. దీని తర్వాత సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ అనేది వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. వేసి దీన్ని కూడా కొద్దిగా బాగా కలపాలండి. అంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఉల్లిపాయ కానీ టమాటా కానీ వేసిన తర్వాత కంపల్సరీగా ఆయిల్ అనేది పైకి తేలాలి. తేలితేనే ఇది కరెక్ట్గా ఫ్రై అయ్యిందని చెప్పేసి లెక్క. దీని తర్వాత నేను కొద్దిగంత చింతపండు గుజ్జండి, అంటే కొద్దిగా గట్టిగా తీసుకున్నమాట. ఎప్పుడైనా సరే ఇది మనం ఎగురు చేస్తున్నాం కనుక కొద్దిగా గట్టిగా ఉంటేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత మూత పెట్టి కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాల సేపు అయినా సరే ఉడికించుకుంటూ మధ్యలో కూడా కొద్దిగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఈ విధంగా కలిపినామో అప్పుడు ఇవి చేపలండి. చూసారా అసలు చూడడానికి కూడా ఎంత ముచ్చటగా అసలు చాలా సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట ఈ చేపలు అనేది. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ బుల్లకొక్కలు అనేది. ఇంకోటి ఏంటంటే మనం గ్రేవీ తయారు చేయకుండా ఒకవేళ ముందే వేస్తాం అనుకోండి ఈ బుల్లకొక్కలు అనేది. అదేవిధంగా ఈ బుల్లకొక్కలు మీరైతే ఏమంటారు దాన్ని కూడా నాకు కొద్దిగా కామెంట్ సెక్షన్లోనే తెలియజేయండి. అంటే నేను కూడా కొన్ని పేర్లు నేర్చుకుంటా అన్నమాట. చేపలకి చాలా రకాల పేర్లు ఉంటాయి కదా, అట్లా అండి. తర్వాత వచ్చేసరికి ఈ బుల్లకొక్కల్ని మనం ముందుగా వేసుకున్నాం అనుకోండి మొత్తం నుజ్జు అయిపోతాయి అన్నమాట. కాబట్టి గ్రేవీ అంతా రెడీ అయిన తర్వాత మాత్రమే వీటిని వేసుకోవాలి. వేసి చాలా సున్నితంగా కలపాలన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా కలిపేసినా పర్లేదు, తర్వాత మాత్రం చాలా జాగ్రత్తగా కలపాల్సి ఉంటుందండి. సాల్ట్ అనేది కూడా చెక్ చేసుకోండి పర్ఫెక్ట్గా సరిపోయిందా లేదా అనేది కూడా. అదేవిధంగా ఒక 2 నుంచి 3 నిమిషాల సేపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఫినిషింగ్ స్టెచ్ అంటే కొద్దిగంత కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు ఏదైతే ఉందో ఆ ఫ్రెష్ కరివేపాకు అనేది కూడా కొద్దిగా వేసుకున్నాను. దీనికి తోడు ఒక 10 పచ్చిమిరపకాయలని నైస్గా కటింగ్ అనేది చేసుకున్నాండి. ఆ 10 పచ్చిమిరపకాయలని కూడా ఇందులోనే వేసుకొని దీన్ని కూడా కొద్దిగా స్లోగా చాలా జాగ్రత్తగా ముక్క అనేది చాలా సున్నితంగా ఉంటుందండి. బొంబడాల కంటే ఇంకా సున్నితంగా ఉంటుంది అన్నమాట. కానీ టేస్ట్ అన్నారా చాలా అయితే చాలా బాగుందండి. మళ్ళీ మూత పెట్టి దీన్ని ఒక 2 నిమిషాల సేపు మనం బాగా కొద్దిగా ఉడకనివ్వాలన్నమాట. దీని తర్వాత ఇంకా గంట అనేది పెట్టకూడదన్నమాట. గంటి పెట్టాలంటే వాళ్ళ ఎక్స్పర్ట్లు అయితేనే గంటి పెట్టాలి, లేదంటే పెట్టకూడదు. లేదంటే ఈ విధంగానే కలుపుకోండి. ఒకవేళ మీకు కడాయి లాంటిది అయితే 2 చేతులతో పెట్టుకొని అటు ఇటు ఊపుకుంటూ కలుపుకుంటే సరిపోతుందండి. దీని తర్వాత లాస్ట్ ఫినిషింగ్ స్టెచ్ ఇంకేముంటుందని కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ ఉల్లిపరక అనమాట. ఈ ఉల్లిపరక టేస్ట్ అనేది కూడా చేపల పులుసుకి చాలా ఫ్లేవర్ని ఇస్తుందండి. ఉల్లిపరక అనేది కూడా వేసుకున్నాను. అలాగే కొద్దిగంత కొత్తిమీర అనేది కూడా వేసాను అన్నమాట. ఇంకా వీటిని కూడా మనం స్లోగా డీల్ చేయాలన్నమాట. నాకు ఇంకా ఓద పదవులకి అట్లా మాట్లాడుతూ ఉంటా అంటే అది దీన్ని కూడా చాలా స్లోగా జాగ్రత్తగా కలిపేసుకుంటే ఇంకా ఫైనల్గా వచ్చేసరికి దీన్ని ఇంకొక 2 నిమిషాల సేపు మనం
బాగా ఉడికించుకోవాలన్నమాట. మళ్ళీ మూత పెట్టి, ఎందుకంటే ముక్క అనేది కొద్దిగా ఉడకాలి కదా మనకి, అందువల్ల మూత పెట్టి దీన్ని 2 నిమిషాల సేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే కథం. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి ఈ బుల్ల కుక్కలు ఇగురు అనేది రెడీ అయిపోయిందండి. ఈ గ్రేవీ కానీ ఈ పీసెస్ కానీ ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి. ఫైనల్గా అయితే మాత్రం ఈ బుల్ల కుక్కల చేపల ఇగురు అనేది అయితే ఈ విధంగా తయారు చేయడం అంటూ జరిగిందండి. చూసారు కదా ఎంత స్మూత్గా సున్నితంగా ఎంత బాగుందో ఇదండి ఫైనల్. ఇంకా మీకైతే వీడియో నచ్చింది అనేసి అనుకున్నాను. దయచేసి నచ్చినట్టయితే మాత్రం ఒక కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇస్తాను. అంతవరకు బాయ్ అండి. అందరికీ నమస్తే. మనం అయితే ఈరోజు తవ్వా ఫిష్ అండి, అంటే ఇది పాంప్లెట్ ఫిష్ అనమాట. అది కాకుండా వైట్ కలర్ పాంప్లెట్ ఫిష్ అనేది అయితే మనం ఈరోజు తయారు చేసాము. అదేవిధంగా చాలామందికి మనకి తవ్వ ఫిష్ అనగల తవ్వకి అతుక్కుపోవడము, ఇరిగిపోవడము, ఇలాగ రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. చేప అనేది కరెక్ట్గా రాక, సరైన షేప్లో కూడా ఉండక, అసలు అంటే తొక్కంతా కడాయికి అతుక్కుపోయి ఎన్నో రకాల ఇబ్బందులు పడతారు కదండి. అటువంటి ఇబ్బందులు ఏమీ పడకుండా కూడా చిన్న ట్రిప్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్పడం అంటూ కూడా జరిగిందనమాట. మీకైతే వీడియో అయితే పూర్తిగా నచ్చుతుందండి, చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు. అంత వివరంగా చెప్పాననేసి నేనైతే అనుకున్నాను మనసులోనే. ఒకవేళ నేను వివరంగా చెప్పాను అనిపిస్తుంది మనకైతే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకెందుకంటే మనం లేట్ చేయకుండా అయితే ఈ తవ్వ పాంప్లెట్ ఫిష్ ఎలా చేయాలో ఏంటో కూడా మనం తెలుసుకుందామా. లెట్స్ స్టార్ట్. ఇదిగోండి, ఇప్పుడు ఈ చేపలు ఉన్నాయి కదండి, వీటిని వైట్ పాంప్లెట్ అనేసి అంటారండి. ఈ వైట్ పాంప్లెట్ చాలా రేట్ ఎక్కువ. నేనైతే కేజీకి ఇవి 4 వచ్చాయి, కానీ 750 రూపాయలు ఛార్జ్ అనేది చేశారండి. ఒకవేళ మీ దగ్గర అయితే ఇది ఎంత ఛార్జ్ చేస్తారనేది కూడా నాకు కొద్దిగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ పాంప్లెట్ చేప అనేది ఇందులో రకరకాలు ఉంటాయన్నమాట. కొంచెం గోల్డెన్ కలర్లోని, రెడ్ కలర్లోని, బ్లాక్ కలర్ ఇలాగ ఉంటాయన్నమాట. కానీ అన్నిటికంటే నాకు తెలిసి చెప్తున్నాండి, వైట్ అయితే రేట్ ఎక్కువ అనమాట. నేను మార్కెట్లో కొనుక్కున్న దాని ప్రకారంగా చూసుకుంటేని ఇదైతే 750 రూపాయలు కేజీ అనేది పడ్డది. మీ ఏరియాలో అయితే ఎటువంటి ఏ కలర్ పాంప్లెట్ ఏ రేటు పడుతుందో మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లోని తెలియజేయండి. మనం ముందుగా మసాలా కలపాలి. ఈ మసాలా కోసం చాలామంది ఈ పాంప్లెట్ పైన ఉప్పులు కారాలు ఇలాగ వేసి ఇలా కలిపితే అలా కలవదండి ఇది. దీనికోసం మనం ఏం చేయాలంటే ముందుగా సపరేట్గా ఒక బౌల్ పెట్టుకొని మసాలా అనేది సపరేట్గా కలుపుకోవాల్సి ఉంటుంది అనమాట. దీనికోసం ముందుగా అయితే దీంట్లో నేను ఒక ఎగ్ కొట్టేసుకుంటున్నాను అండి. ఎగ్ ఉండడం వల్ల మనకి కోటింగ్ అనేది కరెక్ట్గా బాగా పడుతుందండి. అందువల్లనే నేను ఎగ్ అయితే కొట్టాను. దీంట్లోని 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసాను. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తానండి. కారం అనేది ఎంత వేసినా సరే తగలదు అనమాట, ఎందుకంటే మనకి మంచిగా కొంచెం తవ్వ పైన ఫ్రై అయిపోతుంది కదా, అందువల్ల. అదేవిధంగా బ్లాక్ పెప్పర్ ఏదైతే ఉందో బ్లాక్ పెప్పర్ని కూడా కొంచెం వేసాను. 1 టీ స్పూన్ మాదిరి అయితే వేసానండి. మంచి లుక్ కోసం అనేసి ఇందులోని ఫుడ్ కలర్ అండి, రెడ్ కలర్ అనేది కలుపుతున్నాను. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ అయితే చేయొచ్చుము. అన్న మీరు వేసారు కదా ఏంటి అనేసి మాత్రం అనొద్దు, మీ ఇష్టాన్ని బట్టి. దీంట్లోనే మనం ఫుల్గా 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసాను. అదేవిధంగా కార్న్ పౌడర్ అండి. ఈ కార్న్ పౌడర్ అనేది కరెక్ట్గా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే చాలండి. అంటే ఒక్కొక్క ఫిష్కి ఒక్కొక్క టేబుల్ స్పూన్ లెక్కలనైతే వేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు కలపాలి. ఏ విధంగా కలపాలంటే ఈ మసాలాని బాగా కలపవలసి ఉంటుందన్నమాట. మొత్తం ఉప్పులు కారాలు ఇవన్నీ కూడా దీంట్లో బాగా కలిసిపోవాలండి. మనం ఫిష్ పైన కానీ వేసామంటే మాత్రం ఉప్పు ఒక సైడ్ అయిపోతుంది, కారం ఒక సైడ్ అయిపోతుందండి. అందువల్ల ఫస్ట్ అయితే ఇలా కలపవలసి ఉంటుంది. ఈ మసాలాను ఇలా కలుపుకునేటప్పుడే దీంట్లోనే నేను ఒక నిమ్మకాయని కూడా పిండేస్తానండి. నిమ్మకాయ రసాన్ని పిండితే ఆ పులుపు ఉప్పు కారము చేపలకు ఎక్కితే ఉంటుంది, ఇంకా మజా మామూలుగా ఉండదు అన్నమాట. దీన్ని కూడా బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం చేతికి పని పెట్టవలసి ఉంటుందండి. ఏదో స్టైల్గా మనకి బ్లౌజులు వేసుకుంటే ఆ స్పర్శ అనేది తెలీదు. అదేవిధంగా ఒకవేళ హోటల్స్లోని రెస్టారెంట్లో అయితే కంపల్సరీగా వేసుకుంటాం, కానీ మన ఇంటి దగ్గర చేసుకుంటున్నాం కనుక నేనైతే వేసుకోవట్లేదండి. నెక్స్ట్ ఒక ప్లేట్ని అయితే పెట్టుకున్నాను. దీంట్లోనే మనం ముందుగా నేనైతే ఈ చేపని సైడ్లు ఉంటాయండి, ఇవి మనమే సాఫ్ చేసుకోవాలన్నమాట. అలాగే ఒక 4 ఘాట్లని కూడా పడేసుకున్నమాట. 2 చేపలని కూడా బాగా కడిగేసుకొని దీనికి మసాలా ఎక్కించాలి. ఈ మసాలా కోసం మనం ముందుగా కలిపిన మసాలా ఏదైతే ఉందో ఈ మసాలాని దీనిపైన రుద్దాలి. రుద్దడం అంటే ఇంకా మామూలుగా ఉండకూడదండి అసలు. ఎలాగంటే మనకు తలకి మాలిష్ ఎలా అయితే చేస్తామో అలాగే చేపకి బాగా మాలిష్ చేయాలన్నమాట. చేస్తానే దాని నోట్లోని ముక్కులోని అదేవిధంగా మనకి చేపకి ఘాట్లు పెట్టాం కదండి, ఆ ఘాట్లు పెట్టిన ప్లేస్లోని కూడా ఈ మసాలా అనేది అయితే బాగా ఎక్కించేయాలండి.
ఇంకా ఫైనల్గా అయితే మసాలా అయితే ఎక్కించేసాను నేను. ఈ మసాలాను ఎక్కించేసిన తర్వాత ఈ మసాలా ఏదైతే ఉందో కనీసం మనకి ఒక అరగంట సేపు అయినా సరే నానాలండి. అప్పుడు చేప లోపల వరకు కూడా మసాలా వెళ్తుంది. ఈ లోపల అయితే మనం మంచిగా నానబడేసుకుందాం. మనకి అరగంట సేపు ఈ చేప ఏదైతే నానిందో దీని తర్వాత మనం ఒక తవ్వ పైన ఫ్రై చేసుకోవాలండి. ఈ తవ్వ కోసము చాలామంది చేపలని కొన్ని చేపలు మనకు డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేస్తే పర్లేదు, కానీ మనం ఐరన్ తవ్వ పైన పెట్టినా నాన్ స్టిక్ తవ్వ పైన పెట్టినా సరే ఈ చేప అనేది అతుక్కుపోయి ఆ కిందకాసి పీస్ ఏదైతే ఉందో పైన మొత్తం తొక్కంతా ఊడిపోవడము, లేదంటే పీసులు ఇరిగిపోవడం, ఇటువంటి ప్రాబ్లం అయితే జరుగుతుంది. దానికోసం అనేసి నేను ఈరోజు అగారో ఆడ్ ఎనడైజ్డ్ తవ్వ అని చెప్పేసి, ఇది మంచి తవ్వ అండి. అంటే ఇది స్టీల్ కూడా కాదు, అలాగని చెప్పి మన ఐరన్ కూడా కాదు, అదేవిధంగా దాని ఏమంటారు నాన్ స్టిక్ కూడా కాదండి. ఇది ఒక రకమైన మెటీరియల్ అనమాట, హార్డ్ ఎనడైజ్డ్ అని చెప్పేసి చాలా బాగుంటుందండి. చూసారు అసలు చూడ్డానికి కూడా అసలు ఇంకా మామూలుగా ఉంటుంది అన్నమాట. అదేవిధంగా మనకి స్టీల్ అనుకోండి, ఒకసారి 2 సార్లు వాడిన తర్వాత ఈ తవ్వ ఏమవుతుందంటే ఇలాగా మనం ఏదైనా కడిగితే నాన్ స్టిక్లో ఉండే పైన కోటింగ్ పోవడం కానీ, ఐరన్ అయితే కొద్దిగా గీతలకు పడ్డం కానీ జరుగుతుంది కదా. కానీ ఈ హార్డ్ ఎనడైజ్డ్లో మాత్రం ఇటువంటి ప్రాబ్లం అయితే జరగదండి. ఈ తవ్వ అనేది అయితే నాకు బాగా నచ్చింది. చేపకి ఆల్రెడీ ట్రై చేశాను, చాలా బాగా నచ్చింది అన్నమాట. అందుకోసమనేసి ఈ తవ్వనైతే ఈసారి వాడి చూస్తున్నాను నేను. దీనికి సంబంధించేసరికి ఒకవేళ ఈ తవ్వగా సంబంధించేసరికి మీకు ఏదైనా సరే లింక్ కావాలి అంటే మాత్రం నేను అమెజాన్ లింక్ అనేది అయితే కింద ఇస్తాను అండి. నేను అమెజాన్లో అయితే పర్చేస్ అయితే చేశాను. మీరు అన్బాక్సింగ్ కూడా చూశారు కదా, జస్ట్ ఏదో చిన్న బిట్ కింద అయితే పెట్టాను అనమాట. ఇప్పుడు మనం తవ్వ పైన ఫ్రై చేయాలంటే మనం ముందుగా చేయవలసింది స్టవ్ అయితే వెలిగించేసుకోవాలి. ఈ తవ్వ పైన మనం ముందుగా ఆయిల్ అనేది పోయవలసి ఉంటుందండి. ఎందువల్ల అంటే ఈ ఆయిల్ ఏదైతే ఉందో మొత్తం స్ప్రెడ్ అవ్వాలన్నమాట. ఒకవేళ అలా అవ్వకుండా కానీ డైరెక్ట్గా చేప కానీ వేసాం అనుకోండి, మనం అనుకున్నట్టుగా రాదండి, కిందన అడుగు పెట్టడం ఇటువంటిది జరుగుతుందండి. అందువల్ల మనం ఆయిల్ అనేది ఎలాగంటే పొగలు లేగాలన్నమాట. పొగలు లేసేంత వరకు ఈ తవ్వని ఎప్పుడైనా సరే మీరు కొత్తది వాడినా సరే పాతది వాడినా సరే ఫస్ట్ ఆయిల్ మొత్తాన్ని కూడా స్ప్రెడ్ అయితే చెయ్యాలి. అంటే అన్ని వైపులా కడాయికి అన్ని వైపులా చేసి పొగ వచ్చేటట్టు ఈ ఆయిల్ని అయితే మరగబెట్టవలసి ఉంటుందండి. నాకైతే ఈ తవ్వ అనేది బాగా నచ్చిందండి, అందుకనేసి మీకు ప్రిఫర్ చేస్తున్నా అన్నమాట. రైట్ అండి, మనకైతే చూసారు ఆయిల్ మామూలు కాదు అసలు. ఆయిల్ ఎలాగంటే పొగలు లేగాలన్నమాట. పొగలు లెక్కుంటా కానీ జస్ట్ మీరు ఆయిల్ వేసి ఆయిల్ పైన వెంటనే చేపెట్టారనుకోండి, మీకు ఆటోమేటిక్గా అడిగి అనేది పడేస్తుంది అన్నమాట. అటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే మాత్రం మనం ఆయిల్ని ఫస్ట్ బాగా మరిగించుకోవాలన్నమాట. ఈ విధంగా మరిగిన తర్వాత మనం ముందుగానే ఒక అరగంట ముందు అయితే ఈ చేపలు నానబెట్టుకున్నాం కదండి, ఆ చేపను తీసుకొచ్చి అటు ఇటు కొద్దిగా మసాలాను అయితే కలిపేసుకోవాలి. ఫస్ట్ ఓన్లీ సింగిల్ చేప ఏదైతే ఉందో ఆ చేపని కరెక్ట్గా సెంటర్లోకి వచ్చేటట్టు అయితే వేసుకోవాలండి. ఇలాగా 2 చేపలని 2 విధాలుగా మనం ఫ్రై చేద్దాము. ఇది తవ్వ ఫ్రై అనమాట. ముందైతే ఒక పక్క బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మంట అనేది కూడా ఫుల్గా పెట్టకూడదు, లోపల వరకు ఉడకదు, సిమ్లోనే పెట్టాలి. ఇలా కొత్తలాడుతూ ఉడుకుతూనే ఉండాలి. ఈ ఆయిల్ అనేది కూడా అయిపోద్ది. ఒక పక్క అయితే బాగా ఫ్రై అవనిద్దాం. అబ్బా, ఈ చేప స్మెల్ ఇలా ఫ్రై అవుతూ ఉంటే ఎక్కడికో వెళ్ళిపోద్ది అన్నమాట, మనసు భలేగా ఉంటుంది అన్నమాట. మీకు అర్థమైపోయి ఉంటుంది ఎక్కడికి వెళ్తుందో మనసు చేపలు ఫ్రై అవుతూ ఉంటాయి. కొంతమందికి నా మనసు అయితే ఇప్పుడు చేపలు ఎలా ఫ్రై అవుతుంది, నా మనసు ఎటో పోతుందండి. ఎటు వెళ్తుందో మీరు ఒకసారి చెప్పండి. ఏదైనా చిన్న కామెడీగా ఏదైనా గెస్ట్ చేసేటట్టయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ చేపలు ఇప్పుడు మనం కొంచెం వేగాలండి, మొత్తం ఫ్రై అవ్వాలి. చూసారు అసలు కిందని ఈ తవ్వలో ఉండే స్పెషల్ హార్డ్ ఎనడైజ్డ్ తవ్వ అని చెప్పాను కదా, ఈ తవ్వలో ఉండే స్పెషల్ ఇదేనండి. అస్సలు అడిగి అనేది పెట్టలేదు అన్నమాట. దీన్ని మళ్ళీ రివర్స్లోని ఇలాగ వేసేసుకోవాలి. వావ్, చూసారా, ఇదేనండి ఈ తవ్వలో ఉండే స్పెషల్. అంటే పన్నీరు, మీరు ఎప్పుడైనా సరే పన్నీర్ని కానీ చేప కానీ చికెన్ కానీ చూసి ఉంటారు. ఇవి నాన్ స్టిక్లో వేసినా స్టీల్లో వేసినా ఐరన్ పైన వేసినా సరే ఊరికి అతుక్కుపోతూ ఉంటుంది అన్నమాట. కానీ ఇది నేనైతే అగారం నుంచి రప్పించాను అన్నమాట. ఈ తవ్వ కోసం ఏదో ప్రమోషన్ చేస్తున్నాం అన్న ఎన్నిసార్లు చెప్తున్న వేసి కాదు, మనకి బాగా ఉపయోగపడుతుంది. రేటు కూడా చాలా రీజనబుల్లోనే ఉందన్నమాట, ఉపయోగపడుతుంది. మీరు ఇదే కాదు మీకు ఇష్టం వచ్చింది ఏదో కొనేసుకోండి. కానీ నేనైతే అగారం నుంచి అయితే రప్పించానండి. ఇది భలేగా ఉంటుంది అన్నమాట. అసలు అడిగి పెట్టదండి. దీంట్లో ఉండే స్పెషల్ ఇదే అనమాట. ఈ హార్డ్ ఎనడైజ్డ్ అంటేనే దీంట్లో ఉండే స్పెషల్ ఇదే. అంటే ఇది ఎటువంటి మెటీరియల్తో తయారవుతుందో కూడా ఒకవేళ మీకు ఏదైనా తెలిసేటట్టు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు అంత ఎక్కువగా తెలియదు, ఏదో కొంచెం ఏదో సర్చ్ చేసి నాకు తెలిసిన వరకు మాత్రమే చెప్తాను. ఇలా ఫ్రై అవుతూ ఉంటే అటు ఇటు మనం 2 వైపుల నుంచి చేపనైతే బాగా కాల్చుకోవాల్సి ఉంటుంది.
చేపను కాల్చుకునేటప్పుడు మీరు ఎప్పుడైనా సరే చేపను ఇలా కొంచెం నొక్కండి. ఇదిగోండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చేపను కొద్దిగా నొక్కడం వల్ల ఒకవేళ లోపల కాసి ఏదైనా సరే కొంచెం వాటర్ లాంటిది ఏదైనా ఉంది అంటే మాత్రం మనకి అది లేకుండా పోతుందండి. అంటే పీల్ చేసుకుంటుంది అన్నమాట వాటర్ అనేది. రైట్ అండి. ఇంకా నాకు బాగా మంచి కలర్ఫుల్ అయితే చేప అయితే ఫ్రై అయ్యింది. దీన్ని తీసేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఏదైనా టిష్యూ పేపర్ లాంటిది ఏదైనా ఉండేటట్టయితే దానిపైన వేసుకోండి. ఏదైనా కొంచెం ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పీల్ చేసుకుంటుంది. ఇదిగోండి ఈ విధంగా అయితే ప్లేట్లో అయితే తీసేసుకునండి. ఇంకా మనకి మిగిలిన చేప కూడా ఏదైతే ఉందో దాన్ని కూడా సేమ్ ప్రాసెస్లో అయితే ఇంకా మనం రెండు వైపులు కూడా ఫ్రై అయితే చేసేసుకోవాల్సి ఉంటుందండి. రైట్ అండి. మంచిగా ఇంకా మనం స్టవ్ అయితే బంద్ చేసేసినాము. చేపలు అయితే మనకి అసలు రెండు చేపలు కూడా ఇంకా మామూలుగా అవ్వలేదు ఫ్రై. ఇది గది లెక్క. ఈ చేపలు తింటే ఉంటుంది. ఇంకా దీనికి కొంచెం గార్లిష్ అయితే మనం చేద్దాం. దీని తర్వాత లైట్ గార్లిష్ కోసం అని చెప్పేసి నేను ఒక 3 మిరపకాయలని ఇందులోనే వేశాను. కొంచెం కరివేపాకు ఆ కొంచెం ఆయిల్లోనే జస్ట్ ఏదో లైట్గా ఫ్రై చేసాం అనే పేరుకి చేస్తే సరిపోతుంది. మనకి మిరపకాయలు ఫ్రై అయ్యిందా లేదా అని చెప్పేసి మీకు మిరపకాయల కలర్ చూస్తే తెలిసిపోతుందండి. వీటిని కూడా మనం సేమ్ టు సేమ్ ఇంకా అదే ప్లేట్లో అయితే తీసేసుకుందాం ఒక పక్కకి. రైట్ అండి. ఇంకా మనకి ఫైనల్గా అయితే మాత్రం మనకి వైట్ పాంప్లెట్ తవ్వ ఫ్రై అయితే రెడీ అయ్యింది అనమాట. చూసారా ఎక్కడ కూడా తవ్వ అనేది అసలు అడిగి పెట్టకుండా చేపకుండే తొక్క కూడా మనకి ఎగిరిపోకుండా మనం అనుకున్నట్టుగా అయితే వచ్చింది. దీనికి జస్ట్ లైట్గా గార్లిష్ అయితే చేసేసుకుందాం. ఈ విధంగా 2 చేపలని పక్క పక్కన ఇలాగా పెట్టి మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి, అది ఒక మిరపకాయ ఇటు ఒక మిరపకాయ ఇటు, ఈ రెండిటికి మధ్యలోని జస్ట్ కొంచెం కొత్తిమీర కాడ అంటే తినేటి కాదు జస్ట్ గార్లిష్ కోసం అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తింటారు అన్నమాట. దీనికోసం అయితే నేను 3 రకాలు తీసుకున్నానండి. ఒకటి తందూరి మైనస్ ఒకటి, ఇంకోటి ఏమో గార్లిక్ మైనస్ ఒకటి, అదేవిధంగా టమాటా కెచప్ ఒకటిని 3 కూడా తీసుకున్నాను. మనం 3 కూడా లైన్గా అయితే వేసేసుకుందాం. అంటే ఎవరిష్టం వాళ్ళది కదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తింటారు అన్నమాట. అందువల్లనే కొంతమంది మైనస్లో ముంచుకొని తింటారు, కొంతమంది గార్లిక్ మైనస్లో తింటారు, అదేవిధంగా కొంతమంది ఏమో తందూరి మైనస్లో ముంచుకొని తింటారు అన్నమాట. కొంతమంది అయితే ఉత్తు చేపనే తింటారు అన్నమాట. ఇంకా పైనుంచి ఉప్పులు కారాలు మంచిగా జల్లుకొని అసలు వేసుకొని అయితే తింటారు. చేప అంటే ఇలా ఉంటుందన్నమాట. అసలు ఇంకా మామూలుగా ఉండదు, అసలు జిగ్జిగ్లు ఆడిపోద్ది అనమాట. ఇదండి. ఇంకా ఫైనల్గా అయితే మాత్రం మీకు ఈ తవ్వ పాంప్లెట్ ఫ్రై అయితే నచ్చిందనేసి అనుకున్నాను. దయచేసి నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నేనైతే చాలా వివరంగా ప్రతి చిన్న దాన్ని కూడా వివరంగా అయితే చెప్తున్నానండి. వీడియో లెంత్ అనుకునేటోళ్ళు అయితే అనుకోవచ్చుము, కానీ దయచేసి మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇటువంటి మరిన్ని వీడియోస్తో కలిసినంత వరకు బాయ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన స్పెషల్ ఏంటంటే నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసు. ఎందుకంటే యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతుంది ఇదే అనమాట, నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసు. నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసు. ఆ పులుసు అనేది ఏ విధంగా ఉంటుందంటే అండి, ఇదిగోండి ఈ విధంగా ఉంటుందన్నమాట. చూసారా ఆయిల్ అనేది తేలి ఒక్కొక్క ముక్క అసలు ఎంత బాగా ఉడికి అసలు ఎలా తయారైందంటే ఇదిగోండి ముక్క అనేది ఎరగకూడదు అన్నమాట, ఎంత స్మూత్గా ఉండాలి. కానీ దానికి లగన్ కానీ లేదంటే పెద్ద సైజు చేపల పులుసు అండి అంటారన్నమాట, అటువంటిది కానీ ఉండాలన్నమాట. ఇదిగోండి చేపలు అబ్బా జస్ట్ ఎంత సున్నితంగా అంటే ఇలాగంటే ఇరిగిపోతుంది అనమాట. అంత జాగ్రత్తగా డీల్ చేయవలసి ఉంటుందండి ఈ చేపని. ఇది పులుసు అన్నారా, ఇదిగోండి చూడండి పులుసు ఇంత చిక్కదనం అనేది ఉండాలన్నమాట. మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదు. పులుసు కూడా ఈ విధంగానే ఉండాలన్నమాట, అప్పుడు దీని టేస్ట్ అండి. అదేవిధంగా ఈ నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసు అనే దానికి నేను టైటిల్ ఎందువల్ల పెట్టానంటే అండి, యూట్యూబ్లో ట్రెండ్ అవుతుందనే ఉద్దేశంతో మాత్రమే పెట్టాను. కానీ ఇది నెల్లూరు చేపల పులుసు అనమాట. అలాగని చెప్పేసి నేను చేపలు నెల్లూరులోంచి తెచ్చినవి కాదండి, ఆ నెల్లూరులోని ఏ విధంగా అయితే చేస్తారో ఆ స్టైల్లో అయితే నేను చేయడం అంటూ జరిగింది. దీన్నే కొంతమంది రకరకాలుగా నెల్లూరులో చేస్తారన్నమాట. ఒకవేళ ఎవరైనా సరే నెల్లూరు మన సబ్స్క్రైబర్స్ ఎవరు ఉండేటట్టయితే నాకు కింద కామెంట్ సెక్షన్లోని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఎందుకంటే నెల్లూరు నుంచి ఎంతమంది చూస్తున్నారో కూడా నాకు కూడా కొద్దిగా తెలుస్తుంది అన్నమాట. కామెంట్ సెక్షన్లో మాత్రం దయచేసి తెలియజేయండి. అదేవిధంగా దీనికి పెద్దారెడ్డి అనే అతను ఎవరైతే ఉన్నారో నాకైతే నిజంగా తెలదండి, జస్ట్ ఆ పేరుని మాత్రమే వాడుకున్నమాట. ఇది మాత్రం నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసు అయితే కాదు, జస్ట్ నెల్లూరి చేపల పులుసు అనమాట. నేను తమ్మనేళ్ళు కానీ
టైటిల్ కానీ ఆ విధంగా పెట్టడం అంటే జరిగిందండి. అది చెప్తే ఇంకేమీ లేదనమాట. ఓకే, ఇదండి చేపలు అయితే మాత్రం ఈ విధంగా ఉంటుంది. అసలు ఇంకా చూడడానికి మామూలుగా ఉంటుంది, నూరైతే ఊరిపోతుంది అనమాట. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకెందుకంటే మనం లేట్ చేయకుండా ఈ నల్లూరి చేపల పులుసు ఏ విధంగా చెయ్యాలో ఏంటో కూడా మనం వీడియోలో అయితే తెలుసుకుందాం. మళ్ళీ ముందుగా అయితే నేను బొచ్చు చేపలు అనేది తెచ్చుకున్నాను అండి. ఈ బొచ్చు చేపలు అనేది మార్కెట్ ఏదైతే ఉందో మార్కెట్లో నుంచి కొనుక్కొని ఒకటే చేప అనేది పెద్ద పీస్ అనమాట. అది దగ్గర 2.5 కేజీ వరకు వచ్చిందండి ఆ చేప అనేది. అది తెచ్చుకున్నాను. దాన్ని అయితే ఇదిగోండి ఈ విధంగా క్లీనింగ్ అనేది చేసుకొని దీన్ని మనము పెద్ద పీసుల కింద అంటే డైమండ్ షేప్ అనేసి అంటారు కదా, ఇది డైమండ్ షేప్ అనేసి అంటారు అన్నమాట. ఈ విధంగా పొడుగ్గానే ఇది రౌండ్ షేప్ అనేసి అంటారు, డైమండ్ షేప్ అంటారు. ఇదే విధంగా కటింగ్ చేసుకోండి. కొంతమంది ఈ పొట్ట వరకు ఇలా నరికేసి ఈ విధంగా కటింగ్ అనేది చేస్తారన్నమాట. అలా కాకుండా ఈ విధంగా రౌండ్ ముక్కల కింద కట్ చేసుకుంటేనే కొద్ది చేప అనేది కూడా బాగుంటుంది. నేనైతే ముందుగా ఒక కడాయి అయితే పెట్టుకున్నానండి. దీంట్లో మనం స్టార్టింగ్ ఆయిల్ అనేది పోసుకోవాలి. ఇదైతే దగ్గర ఒక 50 ml వరకు ఆయిల్ అనేది పోసాను. అదేవిధంగా ఈ చేపలు 2.5 కేజీకి నేను తలకాయ తోక ఏదైతే ఉందో ఆ 2 తీసానండి. అంటే దగ్గర నాకు తెలుసుండి ఇది 1.5 కేజీ పైనే ఉంటుందన్నమాట. అంటే పావు తక్కువ 2 కేజీల వరకు ఉంటుందండి ఈ చేప. ఓన్లీ మధ్యలో పీసుల వరకు మాత్రమే వేసుకుంటున్నాను. తర్వాత మిగిలిన వాటికి వేరే విధంగా ఫ్రై చేసుకుందాం అని చెప్పి వదిలేసిన అన్నమాట తలకాయ ముక్కలు దీనివి. ఇప్పుడు చేపకు వచ్చేసరికి స్టార్టింగ్ మనకి మెరగాలని దీంట్లో మనం కొద్దిగన్ని ఆవాలు కొద్దిగన్ని మెంతులు మాత్రమే వేసుకోవాలి. ఇవి ఎక్కువసేపు ఏగకూడదండి, అందరూ గుర్తుంచుకోవాలి. చూసారా చిటపటమని ఎప్పుడైతే వెంటనే సౌండ్ వచ్చిందో ఇమ్మీడియట్గా మనం ఉల్లిపాయలు నైస్గా కట్ చేసిన 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసేసుకోవాలన్నమాట. ఇందులోని వేసి దీన్ని ఈ విధంగా బాగా ఫ్రై చేయాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసేటప్పుడే దీంట్లోనే కరివేపాకు ఏదైతే ఉందో కరివేపాకుని కూడా వేసేయాలి. వేసి దీన్ని కూడా ఫ్రై అనేది చెయ్యాలన్నమాట. కొద్దిసేపు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై అయితే చేద్దాం. ఇదిగోండి ఈ విధంగా వేగిన తర్వాత మనము దీంట్లోని ఇది 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. కొంతమంది నెల్లూరు చేపల పులుసు అనగల కొంతమంది అల్లం పేస్టే వెయ్యరండి, కొంతమంది అయితే వేసుకుంటారు అన్నమాట. నేనైతే వేస్తున్నాను. ఎందుకంటే నాకైతే దీనివల్ల నీసువాసన ఏదైతే ఉందో నీసువాసన అనేది పోతుందండి, అందువల్ల వేసుకుంటున్నాను. దీన్ని ఫస్ట్ బాగా వేగనివ్వాలన్నమాట. ఇది ఏగిందా లేదా అనేది మనకి ఏ విధంగా తెలుస్తుందంటే కిందని అతుక్కుంటుందండి. ఇలా గంటికి కానీ కడాయికి కానీ అతుక్కున్నప్పుడు అల్లం పేస్ట్ ఏగిందని చెప్పేసి అర్థం అనమాట. అంతకంటే ఎక్కువ వేగింది అనుకోండి చేదు వచ్చేస్తుంది అన్నమాట మళ్ళీ అల్లం పేస్ట్ అనేది. దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు. దీని తర్వాత ఇవి 5 టమాటాలు అండి. 5 మీడియం సైజ్ టమాటాలని నైస్గా కటింగ్ అనేది చేసుకోవాలి. మామూలుగా అయితే రకరకాలుగా చేపల పులుసు పెడతారండి. కొంతమంది ఉల్లిపాయ పేస్ట్ చేస్తారు, కొంతమంది టమాటో పేస్ట్ చేస్తారు. అదేవిధంగా కొంతమంది ఉల్లిపాయ టమాటా రెండింటిని కూడా పేస్ట్ చేసి చేస్తారన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా దాని టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట. నాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా నేను ఈ రెసిపీ చేయడం జరుగుతుంది. హోటల్లో అయితే మేము పేస్ట్ ఎక్కువ చేస్తామండి, ఎందుకంటే గ్రేవీ థిక్నెస్ అనేది కొద్దిగా ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో. ఈ టమాటాలని కూడా బాగా కలపాలి, కనీసం మెత్తగా మొత్తం స్మాష్ అయిపోవాలన్నమాట. ఆ విధంగా అయితే బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. కూడా నాకు బాగా వేగిందనమాట. ఈ విధంగా టమాటా వేగినప్పుడే మనము ఇవి మామిడికాయ ముక్కలండి. ఈ మామిడికాయ ముక్కలు అనేది నాకు మార్కెట్లో దొరకలేదు, చెట్టు నుంచి తెంపుకొని వచ్చినమాట. వీటిని బాగా కడిగిన తర్వాత కటింగ్ అనేది చేసుకున్నాను. మామూలుగా కొంతమంది ఈ విధంగా పొడుగ్గానే వేస్తారు, కానీ నేను కొద్ది చిన్న ముక్కల కింద చేసుకున్నమాట. అదేవిధంగా ఇది ఏదైతే ఉందో ఈ టెంక్ ఏదైతే ఉందో టెంక్ని మనం ఇందులో వేసిన తర్వాత చేపల పులుసు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత దీన్ని తీసేసుకోవచ్చండి మనం. ఎందుకంటే జస్ట్ ఆ పులుపుదనం కోసం మాత్రమే మనం ఈ టెంకులు అనేది కూడా ఇందులో వేస్తున్నాం అన్నమాట. వేసి దీన్ని కూడా దీంతో పాటు కలుపుకోవాలి. తర్వాత మనం స్టవ్ అనేది బాగా తగ్గించుకొని దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర పొడి, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడి, అదేవిధంగా మిర్చి పౌడర్ అండి. మిర్చి పౌడర్ అయితే మాత్రం దగ్గర నేను 6 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నమాట. ఎందువల్లంటే మిర్చి పౌడర్లో మనం పులుపు వేస్తాం కదండి. ఇప్పుడు మనం పులుపు అనేది వేస్తాం కదండి, ఆ పులుపు వేయడం వల్ల మిర్చి పౌడర్ పవర్ అనేది తగ్గిపోతుంది అనమాట. అంటే మరీ అంత కారం ఏమి ఉండదు అన్నమాట, నార్మల్గానే ఉంటుందండి. ఒకవేళ 6 టేబుల్ స్పూన్లు వేస్తారు కారం ఎక్కువైపోద్దు అనేసి మీరైతే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. పులుపు వేసేసరికి కారం చెంపేస్తుంది అన్నమాట. విషయం అయితే అందరూ గుర్తుంచుకోవాలి, ఎందుకంటే సరిగ్గా కారం పులుపు ఉప్పు ఉంటేనే చేపల పులుసులో మజా అనమాట. దీన్ని అయితే ఈ విధంగా ఒక 5 నిమిషాల సేపు బాగా ఫ్రై అనేది అయితే చెయ్యాలి. ఈ విధంగా అయితే కలపాలి. కొద్దిసేపు కలిపిన తర్వాత మనకి ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ పైకి తేలుతుందండి. అప్పుడు మనం చింతపండు పులుసు అనేది వేసుకోవాలి. ఈ చింతపండు పులుసు కోసం చాలామందికి చాలా క్వశ్చన్స్ మార్క్ అనేది ఉంటుందండి. ఏ విధంగా ఉంటుందంటే
చింతపండు పులుపు అనేది అసలు మేము ఎంత వేసుకోవాలనేసి ఉంటుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉంటుందండి ఈ చింతపండు టేస్ట్ అనేది. కొత్త చింతపండు, పాత చింతపండు ఇలాగ రకరకాలుగా ఉంటుందన్నమాట. కొత్త చింతపండు అనుకోండి కొద్ది పులుపు అనేది ఎక్కువ ఉంటుంది, ఒక చింతపండు పులుపు తక్కువ ఉంటుంది, ఇంకో చింతపండు స్వీట్నెస్ వస్తుంది. ఆ విధంగా మీరు మీకు తగ్గట్టుగా మీ పులుపుకి తగ్గట్టుగా, ఇంకో కొంతమందికి పులుపు అంటే నచ్చదు, కొంతమంది పులుపు అనేది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. అట్లాగా పులుపు అనేది మీరు కొద్దిగా ఎక్కువ మొత్తంలోనే తీసుకొని మీకు తగ్గట్టుగా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. నేను చూడండి కప్పు తీసుకున్నా కానీ మొత్తం వేసుకోలేదు, ఫస్ట్ కొద్దిగా మాత్రం వేసుకున్నా, తర్వాత మళ్ళీ చూసుకొని టేస్ట్ చూసిన తర్వాత అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటా అన్నమాట. ఆ పులుపు పాడైపోద్ది అంటే మీరు రసము కానీ లేదా రేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవడం కానీ, లేదు మాకు 2 రోజుల వరకు కూడా ఆ పులుపుతో పని లేదు అనుకుంటే మరబడేసుకొని ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను అనుకోండి, 2-3 రోజులైనా సరే మనకు స్టాక్ ఉంటుంది అన్నమాట పులుపు అనేది అయితే ఆ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా మనకి పులుపు వేసిన తర్వాత కొద్దిసేపు మరిగేసరికి ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. ఈ ఆయిల్ కోసం కూడా చాలామంది చాలా రకాలుగా క్వశ్చన్స్ అనేది వేస్తారన్నమాట. మీరు ఆయిల్ ఎక్కువ వాడతారు అనేసి అంటారు. అవునండి, నేనైతే నిజంగా ఆయిల్ ఎక్కువ అనేది వాడతాను. ఆయిల్ ఉంటేనే నాకు ప్రతి ఐటెంలో కొద్దిగా ముక్క అనేది షైనింగ్ వస్తుందన్నమాట. షైనింగ్ అంటే ఒక మంచి లుక్ వస్తుందండి. అందువల్లనే నేనైతే ఆయిల్ అనేది ఎక్కువ వాడతాను. మీరైతే మాత్రం తక్కువగానే వేసుకోండి. మాకు హోటల్కి సంబంధించేసరికి ఫుడ్ అనేది ఆ విధంగా అలవాటు అయిపోయింది అన్నమాట. నేను ఇంటి దగ్గర చేసుకునే సరే ఇంకా అలవాట్లో పొరపాటు అన్నట్టుగా నాకు ఇంటి దగ్గర కూడా ఆయిల్ కొద్దిగా ఎక్కువ వాడడం అలవాటు అయిపోయిందండి. ఇది ఉన్నదైతే మాత్రం రియల్ ఫ్యాక్ట్ అయితే ఇది. ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది అనమాట. దీంట్లోనే మనం నీళ్ళు అనేది పోసుకోవాలి. నీళ్ళు అనేది పోసుకొని ఇప్పుడు మీ చిక్కదనాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. ఎంతవరకు ఉంటే సరిపోతుంది ఈ చిక్కదనం అనేది ఒక్కసారి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా చిక్కదనం చూసుకోండి, మీకు ఎంత కావాలి. గట్టి కావాలంటే నీళ్ళు అనేది తక్కువ పోసుకోండి. అయ్యో మీరు పలచగా చేశారన్నొద్దు. మనకి చేపల పులుసు అంటేనే పులుసు లెక్కనే ఉండాలి. పులుసు అంటే ఏంది, పలచగానే ఉండాలన్నమాట కొద్దిగా. కొంతమంది గట్టి చేసి పులుసు అంటారు, పులుపు వేసినంత మాత్రం పులుసు అయిపోదండి అది. కొంతమంది అర్థం చేసుకోవాలంటే కామెంట్లో చెప్తారు కదా, మీరు పలచగా చేసి దీన్నేంది మీరు పులుసు అంటారు, పులుసు అంటే గట్టిగా ఉండాలంటారు. లేదండి, పులుసు అన్న తర్వాత ఇంత ఎలాగే ఉండాలన్నమాట. నాకు తెలిసి మీ అభిప్రాయం కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దీని అయితే కొద్దిసేపు మరిగించుకుందాం. మరిగించుకుండే కంటే ముందు దీంట్లోనే మనం సాల్ట్ అనేది వేసుకోవాలండి. సాల్ట్ అనేది మీరు టమాటా వేసినప్పుడు వేసినా పర్లేదు, ఇప్పుడు ఈ స్టేజ్లో వేసినా సరే పర్లేదండి. ఎందుకంటే మనం ఇంకా ముక్కలు వేయలేదు కదా, అందువల్ల అనమాట. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది కూడా వేశాను. దీన్ని అయితే ఇప్పుడు మనం కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాల సేపు బాగా రోలింగ్ బాయిల్ అంటారు కదా, ఆ విధంగా కింద నుంచి పైకి కొత్తలు ఆడాలన్నమాట పులుసు అంతా. అప్పటి వరకు అయితే బాగా మరిగించుకుందాం. అప్పుడే మనకి మామిడికాయలో ఉండే ఫ్లేవరు, ఆ పులుపు ఫ్లేవర్ కూడా వస్తుంది, ఈ పులుపు కూడా బాగుంటుంది. టమాటో అన్ని పచ్చివాసన అనేది పోయి పర్ఫెక్ట్ అయిన పులుసు అనేది అయితే రెడీ అవుతుంది. అప్పటి వరకు అయితే మరిగించేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా అయితే మాత్రం మనకి పులుసు అనేది బాగా మెరగాలన్నమాట. చూసారు కదండి, ఇది కనీసం ఒక 5 నిమిషాల సేపు అయితే నాకైతే బాగా మరిగిందండి. ఈ స్టేజ్లోనే ఒక్కసారి మీరు సాల్ట్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకోండి. కరెక్ట్గా ఉండాలన్నమాట. పులుపు కానీ సాల్ట్ కానీ కారం కానీ సాలకపోతే వేసుకొని ఇంకొక 2 నిమిషాల సేపు మరిగించుకోండి. చేపలు వేసే ముందే ఈ ప్రాసెస్ అనేది జరగాలి. అదేవిధంగా కొద్ది స్టవ్ అనేది తగ్గించుకున్నాను. ఇప్పుడు ఈ చేపలు ఏవైతే ఉన్నాయో, చేపలను కొంతమంది ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా పెట్టించుకొని కూడా పక్కన పెట్టుకుంటారు కొంతమంది. కొంతమంది అయితే మాత్రం ఈ విధంగా డైరెక్ట్ కూడా వేస్తారు. నేనైతే మాత్రం డైరెక్ట్గానే వేస్తున్నాను. చేపలు ఏవైతే ఉన్నాయో వీటిని ఒక్కొక్క ముక్క అన్ని వైపులా వేసేసుకోవాలండి. ఇంకోటి ఏంటంటే చేపలు అనేసరికి మనకి ఎప్పుడైనా సరే ఏ విధంగా ఉండాలంటే ఇటువంటి వెడల్పు మందమైన గిన్నె లాంటిది ఉండాలండి. ఏదో చిన్న గిన్నెలోని కానీ లేదంటే ఏదైనా చిన్న కడాయిలో కానీ ముక్క ఎక్కింది అనుకోండి, చేపలు అనేది ఉడికేసరికి ఏ విధంగా తయారవుతుందంటే అది పీసులకి అయిపోతుంది అనమాట. అందువల్ల ఎప్పుడైనా సరే మీరు కంపల్సరీగా చేపల పులుసు చేసేటప్పుడు మాత్రం కొద్ది వెడల్పోయింది, ఇంకా చేపల పులుసు అండి అంటారు, లేదంటే లగన్ అంటారు, కొద్దిగా ఎక్కువ మొత్తంలో వేసుకునేటోళ్ళు అయితే ఆ విధంగా అయితే వేసేసుకోవాలి. నేనైతే కొద్ది వెడల్పు కడాయి ఉంది కనుక నేనైతే ఇటువంటి కడాయిలు అయితే వేసుకోవడం అంటూ జరుగుతుంది. ఇదిగోండి ఈ విధంగా వేసిన తర్వాత మనం స్టార్టింగ్ రేంజ్ ఏదైతే ఉందో, స్టార్టింగ్ రేంజ్ అంటారు కదా, అంటే స్టార్టింగ్ ముక్కలు వేసిన వెంటనే కూడా దీన్ని అయితే ఈ విధంగా కలిపేసుకోవచ్చండి. మనం ఎట్టి పరిస్థితుల్లో డౌట్ లేదన్నమాట, ముక్కలు అయితే ఎరగవు. స్టార్టింగ్ ఈ విధంగా అయితే ముక్కలన్నింటినీ కూడా మనం ముంచేసుకోవాలన్నమాట. ఈ పులుసులోని కొద్దిగా బాగా ములిగేటట్టు ముక్కలను అయితే ఇదిగోండి ఈ విధంగా ముంచేసుకున్నమాట. ఇప్పుడు గ్యాస్ స్టవ్ అనేది చాలా చిన్నగానే ఉండాలి. మామిడికాయ ముక్కల పులుపు కూడా దీనికి బాగానే వచ్చిందండి. ఎందుకంటే ఇప్పుడు దీని తర్వాత మాత్రం ఇంకొక 2 నిమిషాలు అయితే దీన్ని ఇలాగే వదిలేసేయాలి. కానీ 2 నిమిషాల తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు గంటి ఏదైతే ఉందో గంటిని పెట్టి కలపకూడదు అనమాట. దీన్ని ఈ విధంగా కలిపేటప్పుడు దీన్ని అయితే ఒక 2 నిమిషాలు ఇలా ఉంచుకుందాం. ఈ విధంగా అయితే మాత్రం మనకి ఒక 5 నిమిషాల సేపు ఉడికిన తర్వాత చేప అనేది కూడా మొత్తం ఏ విధంగా వచ్చింది చూశారు కదా,
కొద్దిగా ఇప్పుడు లాస్ట్ ఫినిషింగ్ టచ్ అనేది ఉందండి. దీంట్లోనే కరెక్ట్గా ఒక టేబుల్ స్పూన్ మాదిరి అన్నమాట. ఇది ఆవపిండి అనేసి అంటారండి. అంటే ఆవాలను వేపి పౌడర్ చేసుకున్న పిండి అనమాట. ఇదేనండి నెంబర్ 1 టేస్ట్. ఇదేమో మెంతుల పొడి అన్నమాట. అది కూడా కొద్దిగానే వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకుంటే చేదు అనేది వచ్చేస్తుంది. దీని తర్వాత కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు ఏదైతే ఉందో కొద్దిగా వేసుకోవాలి, ఎందుకంటే పచ్చి ఫ్లేవర్ అనేది కూడా కొద్దిగా బాగుంటుంది అనమాట. అదేవిధంగా ఫ్రెష్గా పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో చీల్చినవి ఇవి కూడా లాస్ట్లోనే వేసుకోవాలన్నమాట. కనీసం ఒక 10 మిరపకాయలు ఒకదాని 2 ముక్కల కింద చేసి, అంటే ఒక 2 కేజీలు చేపలకి అనమాట. ఇప్పుడు చేపలని కలిపే పద్ధతి ఏ విధంగా అంటే అండి, గ్రేవీ ఇదిగోండి చూడండి, కడాయి ఉంది కదా, దీన్ని ఇలా కలుపుకోవాలి, లేదంటే ఇలా కలపాలి, లేదంటే ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగానే సరే తిప్పుకుంటే సరిపోతుంది అనమాట. అప్పుడే మనకి గ్రేవీ కానీ ముక్కలు కానీ ఇరిగిపోకుండా బాగా కలుస్తాయండి. ఈ ఉడికేటప్పుడే కొద్దిగంత కొత్తిమీర అనేది కూడా వేసేసుకోవాలి. ఈ సీక్రెట్ పౌడర్ ఏంటంటే అండి, ఆవాల పిండి, ఆవాల పొడి, జీలకర్ర పొడి, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, కొద్దిగంత గరం మసాలా ఏదైతే ఉందో అవి, ఇవన్నీ కలిపి వేపి పౌడర్ చేసుకొని లాస్ట్లో వేస్తారన్నమాట. కానీ వీటిలన్నింటినీ కూడా నేను కొద్దిగా విడివిడిగా వేసానండి, అంతే తేడా. ఇంకంతకు మించి ఇక్కడ తేడా అయితే ఏమీ లేదు. దీన్ని అయితే కలిపే పద్ధతి ఇది, ఇలా తిప్పాలన్నమాట. అప్పుడే బాగా కింద నుంచి గ్రేవీ ఇదిగోండి ఈ విధంగా. మీరు కడాయి కానీ ఏదైనా సరే ఇదే విధంగా కలపాలండి. చేపలు అయితే మాత్రం లేదనుకోండి మీ చేతికి కూడా అందవన్నమాట. చేపలు మొక్కలు ఇరిగిపోతూ ఉంటాయి. ఈ చేపల పులుసు అనేది ఫైనల్గా మొత్తం రెడీ అయిపోయిందండి. ఇంక ఇందులో అయితే ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, నెల్లూరు చేపల పులుసు అనగానే కొంతమంది అల్లం పేస్ట్ వేసుకోరు, కొద్దిగా ఎల్జీ ఇంగో ఏదైతే ఉందో ఇంగో వేసుకుంటారు. ఒకటి ట్రిప్ అంటే కొంతమంది చేసే పల్లి చెప్తున్నమాట. కొంతమంది ఉల్లిపాయ పేస్ట్ వేస్తారు, కొంతమంది టమాటో పేస్ట్ వేస్తారు, కొంతమంది 2 కలిపి వేస్తారు. ఎన్ని రకాలుగా సరే చేస్తుంటారు. కొంతమంది ఆవాల పిండి మాత్రమే వేస్తారన్నమాట. నేను ఆవాలు, మెంతుల పొడి కూడా కొంతమంది వేస్తారు. కొంతమంది మామిడికాయ వేస్తారు, కొంతమంది మామిడికాయ వేయరు. తాలింపులో ఎండుమిరపకాయ కొంతమంది వేస్తారు, కొంతమంది తాలింపులో ఎండుమిరపకాయ వేయరు. కొంతమంది తాలింపు అంటే స్టార్టింగ్ ఆయిల్ పోసినప్పుడు మనము మెంతులు వేసాం కదండి, కొద్ది మెంతులు కొద్దిగా ఆవాలను కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. ఇలాగ రకరకాలుగా చేస్తారండి. కానీ ఇది ఒక మెథడ్ అన్నమాట. నెల్లూరు చేపల పులుసు అండి ఇది కూడా పక్కాగా. అంటే చేపలు నెల్లూరు నుంచి తెచ్చినవి మాత్రం కాదనమాట. ఇది ఈ విధంగా చేస్తారు. ఇప్పుడు ఫైనల్గా అయితే మాత్రం నాకు మొత్తం ఉడికిపోయిందనమాట. లాస్ట్ స్టెప్ ఏంటంటే ఈ విధంగా ఉడికిన తర్వాత లాస్ట్ స్టెప్ ఇది స్ప్రింగ్ ఆనియన్ అనమాట. అంటే ఉల్లిపరక ఏదైతే ఉందో ఉల్లిపరకని ఈ విధంగా వేసేసుకోవాలండి మనం పైన కొద్దిగంత. ఇది కూడా కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించరు. కొంతమంది వేస్తారు, కొంతమంది వెయ్యరు అన్నమాట. వీటి ఫ్లేవర్లు అన్నీ కూడా భలేగా ఉంటాయండి అసలు. ఇంకొక కొద్దిగంత కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ అనేది బంద్ చేసుకుంటే ఇదిగోండి ఇంకోండి ముక్క చూసారా. ఇది ఈ చేపల పులుసు అండి. నేను నిజంగా చెప్తున్నాను, మీరేం చేస్తారంటే అప్పటికప్పుడు వండుకొని మాత్రం తినొద్దు. వండుకొని తిన్నారనుకోండి, ఇప్పుడుకిప్పుడు నేను వడ్డించేసుకొని అన్నంతో పాటు తిన్నానంటే ఈ చేప ఏదైతే ఉందో లోపల మాత్రం సప్పగా ఉంటుందండి. ఇది మాత్రం పక్కా అందరూ గమనించాలి. చేప ముక్క కనీసం దీన్ని ఒక 1 అవర్ అయినా సరే ఈ విధంగా పులుసులో నాననివ్వాలన్నమాట. పులుసులో నానితే ఈ ముక్క యొక్క తెలుపుదనం, అంటే ముక్క తెల్లగా ఉంది కదా, ఈ తెలుపుదనం అనేది పోయి ఎర్రగా అవుతుందండి ముక్క. అంటే ఉప్పు, కారం ఇవన్నీ బాగా పీల్చేసుకుంటాయి అన్నమాట. వీటిని అయితే 1 గంట సేపు నానబెట్టుకున్న తర్వాత అప్పుడు మనం వడ్డించుకొని అయితే తిందాం. ఫైనల్గా అయితే మాత్రం ఇదండి. మీకైతే మాత్రం ఈ నెల్లూరు చేపల పులుసు వీడియో అయితే పర్ఫెక్ట్ అయిన మెథడ్లోనైతే మీకు చూపించాను. అదేవిధంగా మీకు వీడియో నచ్చిందనేసి అనుకున్నాను. దయచేసి ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకే, మీకు కానీ వీడియోగా నచ్చినట్టయితే మాత్రం దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇస్తాను. అంతవరకు బాయ్.